ఆ పథకాలు అనేది అంత ప్రజలల్లో ఈ పేపర్లు ఏనాడు చూస్తే వ్యతిరేకత ఏర్పడది. ప్రజలకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. బీజేపీకి ఉంటుందిలే కానీ మరి అంత ఉండదు. కొద్ది సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు అప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిట్టిండు మంచిగా తిట్టేసి ఇప్పుడు మొత్తం పోయి పొత్తు పెట్టుకున్న తర్వాతనే బీజేపీతో కలిశారు. అది కాని పని. ఇక ఇవన్నీ అదే ఇప్పుడు ఈ రైతు బంధు కోసం ఇన్నాళ్ళు ఇలా చూస్తున్నారు. ఇక అది కూడా ఎంతమందికి ఐటీలు అంటుండో, ఐటీ కట్టి వాళ్ళకి లేదంటుండో, ఇదంతా ఎంతవరకు మ్యాక్సిమం వచ్చేదాకా ఎవరికి నమ్మకం లేదండి. వీళ్ళ పథకాలు ఏంటి తెలంగాణలో గవర్నమెంట్ ఎలా ఉందండి ఓవరాల్గా? తెలంగాణలో అయితే ఇంకా రేవంత్ రెడ్డిది ఏం లేదు. ఇంకా ఇది చూస్తున్న హైడ్రా అని ఇది అని అడావుడి చేసుకుంటా మొత్తం అందరు కూడా రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఎంత హామీలు ఈ హామీలు ఆ హామీలు అని వచ్చిండు రేవంత్ రెడ్డి. ఏం నెరవేరట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఇక చూస్తుంటే ఇప్పుడంతా రియల్ ఎస్టేట్, ఇప్పుడంతా భూములు మొత్తం హైదరాబాదు ఇటు సైడ్ చూసినా కానీ అందరు కొని పెట్టుకోరు. ఏదన్నా తీసి ఏమన్నా అప్పులు కానీ ఎలాంటివన్నా తీసేద్దాం అనుకున్నా కానీ అవి అమ్మే పరిస్థితి లేదు. అంటే ఇంకా 4 years ఉంది కదా, అంటే పికప్ అవుతుంటారా గవర్నమెంట్? ఇప్పుడు కాదండి. ఏమైనా వస్తే కేసీఆర్ వస్తేనే అవుతుంది. ఇదైతే పని కాదు. ఇంకా అంతా ఈ కేసీఆర్ కూడా అది కూడా చూస్తుండే వీళ్ళ పాలంతా ఎలా ఉంది అనేది అందరు ప్రజలు మాత్రం అబ్జర్వ్ చేశారు. వీడియో స్కీములు అంటుండో అది అంటుండో పేపర్లో తెస్తుండే అందరికి ఇస్తుండే రాయమంటుండే కానీ ఆ పథకాలు అనేది అంత ప్రజలల్లో ఈ పేపర్లు ఏనాడు చూస్తే వ్యతిరేకత ఏర్పడది. ప్రజలకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. అంటే ప్రజల్లో ఇది ఆల్రెడీ నెగిటివిటీ వస్తుందా? వచ్చేసింది ఆల్రెడీ. ఎంత మీటర్ ఎంత టచ్ అయింది అంటారు అసలు 80కి 100కి? ఈ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. ఇదంతా ఇంకేం రాదు. ఇంకా ముందు అయితే కేసీఆర్దే అంతా ఈ సిటీ కూడా డెవలప్. కేసీఆర్ అంటున్నారు. అంటే బీజేపీ ఏమీ అవకాశం లేదా? నేను రేవంత్ రెడ్డి ఫ్యానే. నేను కాంగ్రెస్కి ఓటేశాను. కానీ ఇప్పుడు మాకు అర్థమైపోతుంది సీన్ అన్న ఈ పాలన ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది మొత్తం. అందుకోసం ఇంకేం మాకు కూడా ఉన్నాయి. మేము అదే అనుకున్నాం, ఏదో మారుతుంది అనుకున్నాం కానీ ఏం మారలేదు. ఇంకంతా గందరగోళం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత గందరగోళంగా ఉంది అంతా. నెక్స్ట్ మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? బీజేపీ బీఆర్ఎస్? ఎందుకంటే బీజేపీకి ఏం అవకాశం లేదా? అంటే బీజేపీకి ఉంటుందిలే కానీ మరి అంత ఉండదు. కొద్ది సీట్లు పెరుగుతాయి. బీజేపీ ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది. ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది కానీ ఇక బీఆర్ఎస్ఏ వస్తుంది. అంటే అప్పుడు ఏమన్నా పొత్తులు ఎవరెవరితో పెట్టుకునే అవకాశం ఉందంటారు? బీజేపీ కాంగ్రెస్ అయితే ఎలాగో పెట్టుకోవు. ఇప్పుడు పొత్తులు ఎవరెవరితో పెట్టుకునే ఛాన్స్ ఉందంటారు? బీఆర్ఎస్ఏ ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ ఉంటుంది. సిపిఐ కూడా టైఅప్ ఉంటుంది. సిపిఐ బీజేపీ అసలు కలవదు కదా? కలుస్తుంది. ఈసారి కలుస్తుంది. ఓట్ బ్యాంకింగ్ కోసం వస్తుంది. ఇప్పుడు ఎవరు అనుకోర్రా ఈడంతా మన ఏపీలో ఇప్పుడు అప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిట్టిండు మంచిగా తిట్టేసి ఇప్పుడు మొత్తం పోయి పొత్తు పెట్టుకున్న తర్వాతనే బీజేపీతో కలిశారు. ఇప్పుడు కూడా ఇది కూడా అంతే అవుతుంది. ఇక్కడ కూడా రాజకీయ ఓట్లు లాస్ట్ మూమెంట్లో ఎవరు చెప్పలేరండి. లాస్ట్ మూమెంట్లో పొత్తులు కాంగ్రెస్తో బాగా వ్యతిరేకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్రభుత్వం వీళ్ళు కూడా కూటమి లెక్క ఏర్పడతారు. ఇంకా కాంగ్రెస్ని పక్కన పెట్టి కూటమి లెక్క ఏర్పడి వీళ్ళు ప్రజల పాలన సాగిస్తారు. అంటే ఒకవేళ సరిదిద్దుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్ అంటున్నారు కాబట్టి ఆయన ఏం సరిదిద్దుకుంటే మంచిదని మీకు అనిపిస్తుంది? ఈ ప్రజలు ఈ పథకాలు ఇవన్నీ గందరగోళం ఇవన్నీ తీసేయాలండి. చేసేసి ఏదన్నా హైడ్రా ఇలాంటివి వచ్చినాయి. ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా టైం అనేది ఇవ్వాలి. చెప్పకుండా డైరెక్ట్ పోయి ఈరోజు ఇచ్చేసి రేపు పోయి కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఒక టైం ఇచ్చేసి ఇక్కడ అని చెప్పేసి ఒక 6 months 7 months అట్లా చెప్పేసి ఇంకా 4 years ఉంది. అంత అడావుట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు టైం తీసుకొని నిమ్మలంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి అంటే సూపర్ 6 మొత్తం అమలు చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా లేదా? వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదండి. ఫస్ట్ బడ్జెట్ లేదు, అసలు లేదో కాని పని. అది కాని పని. ఇక ఇవన్నీ అదే ఇప్పుడు ఈ రైతు బంధు కోసం ఇన్నాళ్ళు ఇలా చూస్తున్నారు. ఇక అది కూడా ఎప్పుడప్పుడు అయిదో తెలియదు. అంటే 26న రైతు బంధు పడే అవకాశం ఉందంటారా? మ్యాక్సిమం అయితే లేదండి. అది కూడా ఎంతమందికి ఐటీలు అంటుండో, ఐటీ కట్టి వాళ్ళకి లేదంటుండో, ఇదంతా ఎంతవరకు మ్యాక్సిమం వచ్చేదాకా ఎవరికి నమ్మకం లేదండి. వీళ్ళ పథకాలు వచ్చేదాకా అయితే ఎవరికి ఏం లేదు. అవి వస్తే చూసుకోవటమే, వస్తే తీసుకోవటం. ఇలా రేవంత్ రెడ్డి గారు వేసారు. ఇలా 5 ఎకరాలకి వేస్తాడా, అసలు 10 ఎకరాలకి వేస్తాడా లేడా? ఈ గ్రామ సభలు అవి పెట్టి ప్రజలు ఆందోళన చేసింది. ఇది కూడా నాకు తెలిసి సర్పంచ్ ఓట్ బ్యాంకింగ్ కోసమే అనుకుంటాను నేనైతే. గ్రామ సభలు పెట్టేసి ఏదో ఓటు బ్యాంక్ కోసం ఏదో చెప్పేసి ఈ పథకాలు మీకు ఇచ్చేస్తాం, మాకు ఓటు వేయండి అని చెప్పేసి మాట్లాడటం కోసం. సర్పంచ్ ఎలక్షన్లో ఏదైనా తేలిపోద్ది అంటారా? తెలిసిపోద్ది. ఏది మెజార్టీ ఉంటే వాళ్ళదే వస్తుందండి. సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి సత్తా ఎంత ఉందో తేలిపోద్ది అంటారా? పల్లెటూళ్ళలో డబ్బు రాజకీయం నడుతుందండి. గ్రామ పంచాయతీలు ఇంకా ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే వాళ్ళంతా కొనేస్తారు. ఇక సర్పంచ్ అంతే. ఓట్లు యువతల సైడ్ ఎవరు నిలబడరు కదా. ఇంకా మొత్తం వాళ్ళు కొనేస్తే ఇంకా సింగిల్ గెలిచినట్టే కదా. సర్పంచ్ ఎలక్షన్లో తెలవడం కష్టం అంటారా? కష్టం అండి. దీంట్లో అయితే ఒకవేళ నెగిటివిటీ ఉన్నా తెలియదు సర్పంచ్ ఎలక్షన్లో. ఓకే, కాంగ్రెస్ ఏంటి తెలంగాణలో గవర్నమెంట్ ఎలా ఉంది పరిస్థితి? చెత్త గవర్నమెంట్ ఉంది సార్. ఎందుకని?
ఏం సార్ లాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ లేదు. అన్నీ ఆయన చేతిలో పెట్టుకొని మినిస్టర్ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. ఏదన్నా ఉంటే ప్రూఫ్లు మొత్తం ఏం కనిపిస్తలేవు. ఇప్పుడు మనకు అన్ని 6 గ్యారంటీలు ఇస్తున్నాడు. 6 గ్యారంటీ ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నాడు. ఉన్నోనికి వచ్చినట్టే వస్తున్నాయి, లేనోనికి లేనట్టే వస్తున్నాయి. ఇప్పుడు అంత భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. సపోజ్ ఈ ఇల్లు కూడా లేదు, నేను కిరాయి ఇంట్లో 2 ఇంట్లు ఉంటా. నాకు ఫామ్ నింపించినా నాకు రాలేదు, మరి ఆ టిక్ రాలేదు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఆయన ఇచ్చే అవకాశం ఉంటుందేమో కదా, అప్పుడు మారదా ఏమీ అవకాశం లేదు. అవును సార్, సంవత్సరం ఇచ్చారు వాళ్ళకి ఇంకా టైము. ఒక్క రోజులోనే 2 లక్షలు మాపని చెప్పిండు. నేను ఎక్కిన తర్వాత అది కూడా ఇంకా సగం కాలేదు కదా. ఏడైపోయింది సార్, అన్ని అయిపోయిందని చూపెట్టమాను. నేను ఆయన గుండు కొట్టుకొని తిరుగుతా నేను మొత్తం ఏడైనా. ఈ 26కి రైతు భరోసా కూడా వాడు ఇస్తాడని నమ్మకం ఏమో సార్. నమ్మకం లేదా? నమ్మకం లేదు. వాడు అంటే సూపర్ 6 అమలు చేస్తే ఆయన మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా లేదా? వాడు జిందగీలో గెలవాడు, వాని ఊళ్ళోనే గెలవాడు, వాని ఏరియాలోనే గెలవాడు. అవునా? వచ్చే ఎన్నికల్లో మరి అయితే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు మరి సార్? ఎన్నికల్లో వచ్చే ఎన్నికలు నెక్స్ట్ అంటే టార్గెట్ చెప్పలేము సార్. ఇప్పుడు పార్టీలు ఏ విధంగా ఇవి పొలిటికల్ ఎట్టెట్టుంటుందో తెలియదు. ఇప్పుడు ఇంకా పార్టీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా కొన్ని పార్టీలు రాని అవకాశాలు ఉన్నాయి. మెజార్టీ కొన్ని దానికి పోతాయి, దీనికి పోతాయి. ఓటు బ్యాంకులు అనేది ఎవరికి ఎక్కడికి పోతాయి అని తెలియదు. ఉన్నది ఓటు సగం పర్సెంటేజ్ అయితే టీఆర్ఎస్కి వస్తుంది, సగం పంచుకోవచ్చు. వీళ్ళు ఎవరికి వస్తుంది? మిగతా వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరికీనా? అంటే ఫస్ట్ 3 పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. నెంబర్ 1 ఏ పార్టీ ఉంటుంది? నెంబర్ 1 టీఆర్ఎస్ ఉంటుంది సార్. నెంబర్ 2 బీజేపీ ఉంటుంది. నెంబర్ 3 కాంగ్రెస్కి వెళ్ళిపోద్దా? కాంగ్రెస్ 3 వెళ్ళిపోతుంది. అంతేనా ఈసారి? అంటే ఒకవేళ ఎవరైనా కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందా? కలిసి ఏం చేస్తారు సార్? ఎంఐఎం ఎక్కడ ఉంటే అక్కడ నేను ముస్లిమే. ఇప్పుడు ఇటు మొన్న బీఆర్ఎస్ ఉండి ఇప్పుడు కాంగ్రెస్ దిక్కు మళ్ళీండు. ఎక్కడ ఉంటే అక్కడ మలుతారు వాళ్ళకి ఎక్కడ ఆమ్దాని ఉంటే అక్కడ మారుతాడు. సో అంటే ఎవరు కలిసి పోటీ చేసే అవకాశాలు బీజేపీ, బీఆర్ఎస్ కానీ చేయరు సార్. బీఆర్ఎస్, కాంగ్రెస్ కానీ కలిసి పోటీ చేయరు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేయరు, కలిసి చేయరు. అయితే చేయరు. సో వచ్చే ఎన్నికల్లో అయితే కేసీఆర్ గారు మళ్ళీ గెలిచేది ఆయన్నే గెలుస్తారు సార్. అంతేనా? 100% సార్. ఓకే, థ్యాంక్ యూ.